అండి అందరికీ నేనైతే స్టిచ్చింగ్ గురించి వీడియో పెట్టినప్పుడు చాలా మంది అయితే నాకు కామెంట్ చేశారండి. అవును, నాకు ఇంతమంది సపోర్ట్గా ఉన్న మీరు నాకు ముఖ్యం, కానీ ఎవరో ఒకటి రెండు కామెంట్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అని ర్యాష్గా మాట్లాడే వాళ్ళతో నాకు సంబంధం లేదండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు కామెంట్ చేసిన మీరందరి కోసం నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. అలాగే ఒక సిస్టర్ అయితే అక్క అంటే సిస్టర్ మీరు కామెంట్ పెడతలేదు అంటున్నారు, కానీ అంటే నేను అన్నాను కదా కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు ఎంకరేజ్గా ఉంటుంది, ఇంకా పెట్టాలనిపిస్తుందని. చదువుకోలేని వాళ్ళు ఎంతోమంది మీ ఛానల్ ఫాలో అవుతున్నారు అక్క, మరి వాళ్ళు ఎలా పెడతారని. అవునండి, నిజంగా నేను ఈ విషయాన్ని ఆలోచించలేకపోయాను, సారీ. ఎందుకంటే మనకి మిషన్ అనేది చదువుతో సంబంధమే లేదు, మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టేదే మిషన్ అసలు నన్ను అడిగితే. మీరు కామెంట్ చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. కామెంట్తో నేను ఇప్పుడు ఏం పట్టించుకోనండి. మీరు మన వీడియోస్ చూడండి, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చాలు. సిస్టర్ చెప్పాకే నాకు గుర్తొచ్చింది, చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా మన వీడియోస్ని అయితే ఫాలో చేస్తారు కదా. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ అయితే పెట్టగలుగుతాను. కాకపోతే కొంచెం నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకి, వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఎవరు లేక ఈయనకు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. నాకు షాప్కి పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క నెల అయిపోతే జూన్లో మళ్ళీ పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదండి. ఇక అప్పుడు నేను మీకు క్లాసెస్ అయితే మంచిగా వివరంగా అర్థమయ్యేలాగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ చూపిస్తానండి. అందాక మన వీడియోస్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి, వచ్చే వీడియోస్ని. ఆల్రెడీ ఇందులో నేను పెడుతూనే ఉంటాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏం కుడుతున్నాను అవి వీలుని బట్టి. కాకపోతే మీకు ప్రత్యేకంగా అర్థమయ్యేలా పెట్టడానికి కొంచెము ఇలా స్కూల్ స్టార్ట్ అయ్యాకైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళతో అస్సలు కుదరట్లేదండి నాకు. పిల్లల్ని ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే కొంచెం నాకు కుదిరేది. అందుకే మీరేమంటారో కామెంట్ చేయండి. మీకు కూడా ఎలాగ ఇప్పుడు హాలిడేస్ అంటే పిల్లల చేతుల్లోనే ఫోన్లు ఎక్కువ శాతం ఉంటాయి కదా. మీ అందరికీ వీలు కుదిరేదంటే ఇక జూన్ నెలలో అయితే మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మనకు టెన్షన్ ఉండదు. నేనైతే ఇలా అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. నేను ప్రతిదీ మీకు క్లియర్గా అయితే పెడుతుంటాను. అందాక వీడియోస్ రావా అక్క అంటే వస్తాయి. నేను ఏమేమి కుడుతున్నాను ఏంటి అనేది వీలుని బట్టి కొన్ని కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ అడుగుతున్నారు కదా, అవి పెడుతూనే ఉంటానండి. అలాగనే ఏం ఆపను. కాకపోతే కంటిన్యూగా ఇవి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కొత్త వాళ్ళ కోసం పెట్టేవైతే జూన్ నుంచి పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారు, మనకు టెన్షన్ ఉండదు, నాకు కూడా ఫ్రీగా పెట్టడానికి వీడియోస్ అనేది కుదురుతుందని నేను అనుకుంటున్నానండి. అలాగే మన వీడియోస్ని మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంతమంది సపోర్ట్ చేసి మేము నేర్చుకుంటాం అక్క అన్నప్పుడు నేను ఎందుకు పెట్టనండి, ఖచ్చితంగా పెడతాను. నేను స్టార్ట్ చేయాలనుకున్నది మీరు అందరు నేర్చుకోవాలని కదా. మరి అలాంటప్పుడు మీరందరు నేర్చుకుంటాం అక్క అని ముందుకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అయితే పెడతానండి. నాకు ఏమేమి వచ్చో అన్నీ నేను పెడతాను. నాకు రాని వాటి గురించి అయితే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఎందుకో కస్టమర్లు బాగుంటేనే కదండి మన దగ్గరికి వస్తారు. నేను మిషన్లోది టెక్నిక్ అయితే తెలుస్తున్నానండి, అది పెద్ద కష్టమేం కాదు. దాన్ని చుట్టూ తిప్పి నేర్పితే అదేదో పెద్ద కష్టం అయితే నేను పెడుతుంటానండి. ఆ టెక్నిక్స్ అలాగే నేర్పాలి, ఈజీగా మీరు అందరూ స్టిచ్చింగ్ చేసుకోవాలనేదే నా ఆశ. చాలా ఈజీగా అయితే మన స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళన్నా సరే వచ్చినప్పుడు మీరు ఈజీగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కాకపోతే ఒకటి బాధ, మీరు లైక్ చేయడం వల్ల స్టార్ట్ చేశాను వెళ్తాయి వాళ్ళ ముందే వీడియో నేర్చుకోవాలని కదా వాళ్ళు ఉంటారు, అది చూసి వాళ్ళని నేర్చుకుంటాం మానేశారు. ఎలాగైతే మన స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ అది మానేశారు. అసలు నేను చెప్పినట్టు మీరు ఎక్కడన్నా సరే చూడండి, నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా రెగ్యులర్ గా పెట్టాలి అంటే దగ్గర వచ్చే ఒక్క నెంబర్ బట్టే మొత్తం మీరు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన వీడియోస్ అయితే ఫాలో చేయండి. చాలా డిఫరెంట్ గా ఈ నెల ఒక్క నెల చాలా మంది షోల్డర్ మనం బట్టి స్టార్ట్ చేసుకుందాము. అలాగే కూడా కొలుచుకోవాలి. ఆల్రెడీ మన వీడియోస్ లో బిగినర్స్ కోసం పేపర్ కటింగ్ అంతా ఉన్నాయి కదా, ఈ లోపు అలాగే కటింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అనేది అవి ప్రాక్టీస్ చేయాలి తర్వాత. ఎందుకంటే పేపర్ కటింగ్ లో నేను ఎందుకు చూపిస్తాను అంటే కటింగ్ అనేది మెయిన్ క్లాత్ల పైన ముందే చేసేయద్దు, ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత అంత ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ని మీరు పేపర్ మీద ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయండి, మన చెయ్యి అనేది మంచిగా తిరగాలి. ఆ తర్వాత మీకు బోట్ నెక్ అయినా ఏ డిజైన్ అయినా చాలా ఈజీ అయిపోతుంది. మెయిన్గా ఎవరైనా ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు ఉంటే మన క్లాసెస్ మధ్యలో ఆపేసాం కదండి,
అవి పేపర్ కటింగ్స్ ఉన్నాయి, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేసి ఈలోపు నేను బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అన్నీ పెట్టాను కదా, అందులో ఈలోపు ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా నేను డిజైన్స్ అడిగే వాళ్ళకైతే నార్మల్గా కొన్ని వీడియోస్ పెట్టాను, బోట్ నెక్ అని, పఫ్ స్లీవ్స్ అని. అవి ప్రాక్టీస్ చేస్తుంటే ఈలోపు మన క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. అవి కూడా స్టిచ్చింగ్ అనేది నేను ఈసారి క్లాసెస్ అంటే ఎలా పెడతాను అనేది ఇంకా డిఫరెంట్గా ఆలోచించాను. అలాగే స్టార్ట్ చేస్తానండి. మొన్నట్లాగా కాదు, అంటే ఆల్రెడీ మనకి పేపర్ కటింగ్ అయిపోయింది కదా, ఈసారి మనకి బ్లౌజ్ స్టిచ్చింగే ఉంటుంది. అది ఎలా ఈజీగా చేసుకోవచ్చు, బిగినర్స్ అయినా సరే ఎంత సింపుల్గా ఏ సైజు వాళ్ళదైనా సరే ఎలా కట్ చేయొచ్చు అన్ని టిప్స్ మీకు చెప్తూ నేను కటింగ్స్ అనేది చూపిస్తాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా సరే మీరు ఈజీగా బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి. ఇంకా నాకు చాలామంది కామెంట్ చేశారు, అక్క మా క్రాస్ కటింగ్ అనేది ఎంతో కష్టం అనిపించేది, మీ వీడియో చూసిన తర్వాత నేను కస్టమర్ల గిరాకీ కూడా